ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినము మరొకసారి ఈ సాయంత్రకాల సమయంలో మనం అందరం ఇక్కడ చేరి ఉన్నాం. ఇక్కడ జరుగుతున్న ప్రార్థన కోడికలు నిరంతరము నిర్విరామంగా 24 గంటలు ఇన్ని రోజులు దేవుడు పరలోకమందు ఆసీనుడై ఉండి ఇక్కడ కూడా మనతో ఎక్కడ 2-3 నా నామమున కూడుకొని ఉంటారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన ప్రభు, ఈ ఆరాధనను దేవుడు మనసారా స్వీకరించి ఆయన సన్నిధిలో మనం నిలబెట్టాలని మనం దేవుని వేడుకుందాం. దేవుడు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవుని మహింపరుస్తూ మరొకసారి మీ అందరికీ మరి వేదిక మీద ఉన్న దైవదాసరాలకి గారికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాగణుడును మహోన్నతుడును మహాపరిశుద్ధుడును నిత్య నివాసయున్న మా గొప్ప దేవ, మీకే స్తోత్రములు నాయన. ఈరోజు ఉదయకాలంన మా కొరకు యేసు ప్రభు ఒక శాసనము రాసి దానికి మరణ శాసనం అని పెట్టి, నేనే వచ్చి మీ కొరకు చనిపోతాను, నా స్వాస్థ్యంలో మీరు పాలిభాగస్తులు అవ్వండని ఈ లోకానికి పిలుపునివ్వగా దాని విలువలెరిగినటువంటి జ్ఞానులు ఆయనను వెతుక్కుంటూ వచ్చారు. వెదకుడి మీకు దొరుకును అన్నట్లుగా వెదకుచూ వచ్చారు, ప్రభువును చూశారు, సంతోషభరితులై తిరిగి వెళ్ళారు. ఆ రీతిగానే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతిరోజు జరుగుతున్న ఈ సభలు, ఈ ప్రార్థన కూడికలు, వీరు తిరిగి వెళ్ళినప్పుడు ఆ రోజు జ్ఞానులు ఏ విధంగా అయితే సంతోషభరితులై తిరిగి వెళ్ళారు, ఆ రీతిగానే ఆత్మీయ ఆనందంతో వీరు తిరిగి వెళ్ళుటకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. మీ దాసునిగా మీ బిడ్డల మధ్యలో నడిపించారు. మీ చిత్తము జరిగించి మీ చిత్తము ప్రకటింపబడలాగిన సహాయం చేయమని ప్రేడుకుంచి మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఉదయకాల సమయాన ఒక విలువైన విషయాన్ని మనం ధ్యానించాం. హెబ్రీ పత్రికలోని 9వ అధ్యాయంలో ఉన్న 16-17 వచనాలు. ఈ వచనాలను చూస్తూ దేవుని ప్రేమ ఎట్టిదో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాం. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా అని. ఈ మరణ శాసనం అనే ఈ పదం ఇంగ్లీష్ బైబిల్లో మనకు కనపడినదే. శాసనం అనే ఆ మాటకు టెస్టమెంట్ అనే పదాన్ని ఉపయోగించాడు. మరొకసారి చూద్దాం, ఒకవేళ ఉదయకాలం ఎవరైనా మిస్ అయి ఉంటే వారికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో. హెబ్రీ పత్రిక 9:16లో, ఫర్ వేర్ అ టెస్టమెంట్ ఈజ్ దేర్ మస్ట్ ఆల్సో ఆఫ్ నెసెసిటీ బీ ద డెత్ ఆఫ్ ద టెస్టేటర్ అని ఉంది అక్కడ. టెస్టమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్న వ్యక్తిని టెస్టేటర్ అని పిలిచాడు. ఫర్ ఎ టెస్టమెంట్ ఈజ్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్టర్ మెన్ ఆర్ డెడ్, అదర్వైజ్ ఇట్ ఈస్ ఆఫ్ నో స్ట్రెంగ్త్ అట్ ఆల్ వైల్ ద టెస్టేటర్ లివెత్. అంటే ఈ రెండు పదాలు, ఏ రెండు పదాలు? టెస్టమెంట్ అండ్ టెస్టేటర్. శాసనము, శాసనం రాసినవాడు. శాసనము, శాసనం రాసినవాడు. దీన్ని ఇంకా కొంచెం మనకు సమీపంగా ఉండే భాషలోనికి వస్తే
దీనిని మరొక ఇంగ్లీష్ వెర్షన్లో ఉన్నటువంటి న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్లో టెస్టమెంట్ అనే ప్లేస్లో విల్ అని ఉపయోగించాడు. WILL, విల్ అని. దాన్ని మనం వాడుక భాషలో ఆలోచిస్తే ఒక వీలునామా. మీరు ఆలోచించండి, ఎవరైనా వీలునామా రాసినప్పుడు ఎవరికి రావాలని రాస్తారు? తన బిడ్డలకు రావాలని రాస్తారు. యేసు ప్రభు, యేసుక్రీస్తు అను మన ప్రభువు ఒక వీలునామా రాశాడట, ఒక విల్ రాశాడు, ఒక టెస్టమెంట్ రాశాడు. ఒక వ్యక్తి తదనంతరం ఇది వీరికి రావాలి అని రాస్తున్నాడు అని అంటే వారిద్దరి మధ్య ఏమి ఉంటే వీలునామా ప్రకారంగా ఇది వారికి రావాలని రాస్తారు? వారిద్దరి మధ్య ఉన్నటువంటిది ఒక బంధం. ఇప్పుడు నా ఆస్తి నా తదనంతరం నా బిడ్డలకు రావాలి అని నేను రాశాను అనుకోండి, నాకు నా బిడ్డలకు ఉన్నటువంటిది ఆ సహవాసాన్ని ఏమని పిలుస్తాం మన భాషలో? ఫాదర్ అండ్ చిల్డ్రన్ రిలేషన్షిప్. తండ్రి బిడ్డల సంబంధం. ఈ విషయం గురించి అవగాహన లేని వారు మనం నమ్ముచున్న విశ్వాసాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప దీవెన, ఆశీర్వాదం వారసులుగా చేయటం, ఈ విషయం అవగాహన లేకపోతే ఇది ఒక బంధం కాదు, ఇది ఒక మతం అని అనుకుంటారు. ఇక్కడ కూర్చున్న మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తున్నామా, ఒక మతాన్ని వెంబడిస్తున్నామా? ఆలోచించండి. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి? మనం వెంబడించుచున్నది ఎవరిని? ప్రభువుల వారిని, యేసుక్రీస్తు అను మన ప్రభువుని. అయితే విచిత్రం ఏమిటంటే ఆయన శరీరధారిగా మన మధ్యలో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్న వారికి కూడా ఆయన ఎవరో అర్థం అవ్వలేదు. ఆ మాట ఏంటో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మత్తయి సువార్త 27వ అధ్యాయము యేసు ప్రభువును సిలువ వద్దకు తీసుకొని వచ్చిన సమయంలో, అంటే ఈ ప్రధాన యాజకులు శాస్త్రులు ప్రభువును కొట్టి చంపివేయాలని ఆలోచించిన తరుణంలో జరుగుతున్న సంఘటనను మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నెంబర్ 27 11వ వచనాన్ని చూద్దాం. 11వ వచనం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా, యేసు అతన్ని చూచి నీవన్నట్టే అని నేనే వీరి రాజును అని చెబుతున్నాడు. తర్వాత చదవండి. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనాను అతనికి ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. చాలు సిస్టర్. ప్రత్యేకంగా 13వ వచనంలో పిలాతు ప్రభువును చూసి అంటున్నాడు, నీ మీద వీరు ఎన్ని నేరములు మోపుచున్నారో నువ్వు వినలేదా? ప్రత్యక్షంగా కనపడుతున్న ప్రభువును ప్రజలు చూస్తూ
ఇన్ని నేరములు నీ మీద మోపుచున్నారు కదా, నువ్వు ఒక మాటైనా పలకవా అని అంటుంటే ఆయన మౌనంగానే ఉన్నాడు. అంటే మనకు అర్థం అవ్వాలి, సమాజం ఆ రోజు ప్రభువును విడిచిపెట్టలేదు, ఈరోజు ప్రభువును వెంబడించుచున్న మనల్ని కూడా ఈ లోకం విడిచిపెట్టట్లేదు. కానీ ఆనాడు ప్రభు ఏం చేశాడు? ఈరోజు నిజమైన విశ్వాసి వారి కొరకు ప్రార్థన చేయడం తప్ప మనం ఏం చేయట్లేదు. యేసు ప్రభు శిలువ మీద వేలాడుచు ఆయనను హింసించుచున్న వారిని చూసి ప్రార్థించాడా, వారి మీద తిరగబడ్డాడా? ఏమని ప్రార్థించాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అది విజ్ఞాపన, అది ప్రార్థన. అంటే ప్రభువుని గురించి అవగాహన లేనప్పుడు, అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్న ప్రజలు అపార్థం చేసుకుని ఎన్నో అభాండాలు, అపనిందలు, నేరములు మోపుతూ ఆయనను అలా సిలువ వరకు తీసుకెళ్ళిపోయారు. క్రైస్తవ జీవితంలో ఆయనను వెంబడించుచున్న మనము కూడా ఈ సమాజంలో సంచరించుచుండగా స్వకీయులను వద్ద నుండైనా కావచ్చు, స్వకీయులు కాని వారి వద్ద నుండైనా కావచ్చు, ఆనాడు ప్రభువునే విడిచిపెట్టని సమాజం ఈరోజు మనల్ని కూడా విడిచిపెట్టదు. ఒప్పుకుంటారా ఈ విషయానికి? మరి ప్రభువును వెంబడించే వారి గుణగణాలు ఎలా ఉంటాయని ఆలోచిస్తే, ఇదిగో నేను యేసు వైపు చూచుచు నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ప్రకారంగా, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో విశ్వాసమును బట్టి మనం ఏం చేయాలి? ఇదిగో 2వ వచనం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదుము. చాలు సిస్టర్. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదుము. ప్రభు వైపు చూచుచు మన యాత్ర ఎంత బాగుంది చూడండి. ఇది మనకేదో వింత సంభవించుచున్నది, ఈ ప్రపంచంలో ఎవరికి జరగలేదు అనే అభిప్రాయంలోకి మనం వెళ్ళిపోకుండా, కనబడిన ప్రభువునే విడిచిపెట్టని సమాజం కనబడని ప్రభువును వెంబడించుచున్న మనలను విడిచిపెడుతుంది అని అనుకోవడం పొరపాటు. మనమేమో యేసుక్రీస్తు ప్రభుల వారే నాకు మార్గం అని మనం వెంబడిస్తున్నాం, ఆయనే నాకు జీవనాధారం అని మనం వెంబడించుతున్నాం, ఆయన వలన నేను రక్షింపబడ్డాను అని మనము గలమెత్తి స్వరమెత్తి చెప్తున్నాం. కానీ లోకం దీనికి ముద్ర వేసింది. ఇది ఒక మతం అన్న పేరుతో మనల్ని పిలవటం ప్రారంభించారు. వారేమో మన మీద ఆ ముద్ర వేస్తే, లోకం దేవుడేమో మనల్ని ఎందులో ముద్రించాలనుకుంటున్నాడు చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో లోకం మన మీద వేసిన ముద్ర ఏమిటి, దేవుడు మన మీద వేయాలనుకుంటున్నటువంటి ముద్ర ఏమిటో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన మన గురించి ఆలోచించిన ఆలోచనే వేరు. 1వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
అంటే దేని చేత ఆయన మనల్ని ముద్రించాలని ఆశపడుతున్నాడు? వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించాలి అని ఆయన ఆలోచిస్తున్నాడు. మనుషుల ఎడల దేవునికి ఉన్న ఆలోచన ఆత్మ చేత ముద్రించాలి అని. వీరు నావారు అని ఆయన ముద్రించాలని ఆయన ఆలోచన. లోకం వీరు మనవారు కారు అని మనకు ముద్ర వేశారు మన మీద. ముద్రలు వేరు వేరు, కానీ అర్థాలు వేరు. వీరు మనవారు కారు, వీరేదో ఒక మతాన్ని వెంబడిస్తున్నారని. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నదైన ఆత్మ చేత నిన్ను ముద్రించుటకు. దేవుడు తన ఆత్మ చేత ముద్రిస్తే ఏం జరుగుతుందంటే, వాస్తవానికి ఈ మందిరం యొక్క పేరే రక్షణ ఓడ అని పెట్టారు. చక్కగా ఓ మంచి మినిస్ట్రీస్, రక్షణ ఓడ. ఒకనాడు జలప్రళయం సంభవించినప్పుడు నోవహు గారి కాలంలో నోవహు ఓడను కట్టు అని చెప్పాడు దేవుడు. దేవుడు చెప్పినట్లుగా ఆ కొలతలు కొలమానాలు అన్నీ చక్కగా చూసి ఓడను కట్టారు. ఓడలోనికి నీతిమంతుడైన నోవహు గారు, తన కుమారులు, తన కోడండ్రు, తన సతీమణి, మొత్తం 8 మంది ఆ ఓడలోనికి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా తెరవలేకుండా దేవుడు ఆ ఓడను ఏం చేశాడు? ముద్రించాడు. ఒక్కసారి ఓడకు ముద్ర వేయబడిన తర్వాత వారు లోనికి ప్రవేశించగానే వారు లోన ఉండగా జరుగుతుంది. లోపలున్న వారికి రక్షణ, బయట ఉన్న వారికి తీర్పు. జలప్రళయం రోజు సంభవించినటువంటి సంఘటన ఏదో కాదు. లోనున్న వారికి రక్షణ, బయట ఉన్నవారు తీర్పులోనికి వెళ్ళిపోయారు. బాల్యము నుండి సండే స్కూల్లో కూడా విన్నటువంటి మాటలే నోవహు గారి జలప్రళయంలో చోటు చేసుకున్న సంఘటన. అంటే లోన ఉన్నవారు రక్షింపబడుతున్నారు, బయట ఉన్నవారు ఇదిగో తీర్పులోనికి జారిపోతున్నారు. సందేశం చాలా గొప్ప సందేశం అది. నోవహు గారి జలప్రళయం సమయంలో కనపడినదే దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ కవచం. ఆనాడు ఒక ఓడ, అది ఆదికాండం. ఆదికాండం దాటుకొని నిర్గమకాండంలోనికి ప్రవేశించగానే అక్కడ మరొక రక్షణ వ్యవస్థ ఒకటి కనబడుతుంది. ఏమిటా రక్షణ వ్యవస్థ? మీరు మీ ఇంటి ద్వార బంధములకు ఈ రక్తపు గుర్తుపెట్టుకోండి. అందులో ఉన్నవారు ఈ రాత్రి సంహారక దూత ప్రవేశించినప్పుడు లోన ఉన్న వారికి ఏ ప్రాణహాని జరగదు, ఏ ప్రాణహాని జరగదు. లోన ఉన్నవారికి, వెలుపట ఉన్నవారికి తీర్పు, ఆ రాత్రి సంహారం. అంటే ఆదికాండంలోనూ కనబడుతుంది, మరియు నిర్గమకాండంలో కనబడుతుంది. నీవు లోన ఉంటే భద్రంగా ఉంటావు, ఒకవేళ వెలుపట ఉంటే వెలుపటి చీకటిలోనికే ప్రయాణం. నోవా తలుపు తీ అని అడిగినా కూడా ఆ రోజు ఆ ప్రళయం ఇక లోనికి రానివ్వకుండా, అవకాశం లేకుండా వెళ్ళిపోయింది. ఆ జలప్రళయం సంభవించకుండా ఉన్నప్పుడు ప్రజలు అనుకున్నారు మేము చాలా క్షేమంగా ఉన్నామని, మేము చాలా భద్రంగా ఉన్నామని వీళ్ళు అనుకుంటున్నారు. ప్రియులారా, ఓ మాట చూద్దాం. మత్తయి సువార్తలు 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24లో ఆ ప్రళయం అనే తీర్పు నుండి తప్పించబడుటకు దేవుని యొక్క పిలుపు నోవహు గారికి అందిన కాలంలో ప్రజలు ఏ రీతిగా జీవిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఆదికాండంలో జరిగిన సంఘటనను మత్తయి సువార్త 24లో దేవుడు వివరిస్తున్నాడు.
పాత నిబంధనలోని మొదటి పుస్తకంలో చోటు చేసుకున్న సంఘటనను క్రొత్త నిబంధనలోని మొదటి పుస్తకం వివరిస్తున్నాడు. అక్కడ ఒక ఛాయ లేదా నీడ లాంటి సందర్భం కనబడుతుంది. ఇక్కడేమో అక్కడ జరిగిన నిజ స్వరూపాన్ని చూపిస్తున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 37వ వచనాన్ని చూపిస్తున్నాడు దేవుడు. 37, 38 ఆ క్రింది వచనాలు. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండిరి. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగునని మనుష్య కుమారుని రాకడ ఉండును. చాలా సిస్టర్. నోవహు దినములట, నోవహు గారి దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ కూడా అలానే ఉంటుందట. యేసు ప్రభు యొక్క దినము రాకడ ఎలా ఉంటుంది ప్రభు అని అంటే ఒక్కసారి గమనించండి. అక్కడ ఏం జరిగిందనంటే జలప్రళయానికి రాకముందు ప్రజలందరూ చాలా బిజీగా నిమగ్నమైపోయారట. పెండ్లి చేసుకునుచు పెండ్లికిచ్చుచు తినుచు త్రాగుచు అంటే అర్థమేమిటో తెలుసా? ఎవరెవరు ఏ రీతిగా స్థిరపడ్డారు, ఎక్కడ ఇండ్లు కట్టుకోవాలి, ఏ ఇంటిలో మా కుమార్తె వెళ్ళి నివాసం ఉండాలి, ఈ కుమారుడు సరిగా చూసుకుంటాడా లేదా, ఇలాంటి ఆలోచనలు ఉంటూ, దానిలో తప్పేం లేదు. పెండ్లికిచ్చుచు పెండ్లి చేసుకొనొచ్చు, ఇందులో ప్రాబ్లం లేదు. కానీ ఎందులో సమస్య ఉందంటే దేవుని యొక్క తీర్పు గురించి నోవహు గారు అక్కడ ప్రకటించుచున్న ఆ ప్రకటనను పెడచెవిన పెట్టి ఇందులో బిజీ అయిపోయారు. నీ వివాహం తర్వాత నువ్వు క్షేమంగా ఉండాలి అని అంటే ముందు దేవుడు పంపించబోచున్న ఆ సందేశానికి నీవు చెవియొగ్గు విను. ఎవరెవరు ఏ రీతిగా స్థిరపడ్డారు, ఏ ప్రాంతంలో ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఏ ఇంటిలో ఉంటారు, ఇండ్లు కట్టుకొనొచ్చు, నారు నాటుచు, పెండ్లికిచ్చుచు, పెండ్లి చేసుకొనొచ్చు. నోవహు గారు వారి దృష్టిలో ఎలా కనిపించి ఉండవచ్చు అంటే మేమేమో మా బిడ్డలకు ఇవన్నీ చేయాలని ఆలోచిస్తున్నాం, ఇల్లులు కట్టుకోవాలని చూస్తున్నాం, ప్రాంతాల్లో నివాసం ఉండాలని చూస్తున్నాం. ఈ వ్యక్తి ఏమో పిచ్చి పట్టిందేమో ఓడగడుతున్నాడని అనుకోండి. ఈ వ్యక్తి ఓడగడుతున్నాడని. నోవహు గారి విషయంలో రక్షణ అనే ఓడను నోవహు గారు కడుతుంటే చూస్తున్న ప్రజలకు ఈ వ్యక్తికి పిచ్చి బాగా ముదిరిందని అనుకున్నారేమో. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఒక్కసారి ఆదికాండానికి వెళ్ళి నోవహు గారు చేస్తున్న పని ఆనాటి కాలంలో ప్రజలకు అర్థమవ్వలేదు. చూస్తున్నారు కానీ గ్రహించలేని స్థితిలో ఉన్నారు. కనులుండియు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అదేమిటో చూద్దాం ఒకసారి. ఆదికాండం 5వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెనసిస్, చాప్టర్ నెంబర్ 5. ఆదికాండం 5వ అధ్యాయంలో 30వ వచనాన్ని చూద్దాం. చదవండి ఎవరైనా. 30వ వచనం, వర్స్ నెంబర్ 30. లెమెకు నోవహును కనిన తర్వాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనను. చాలు. నోవహు గారి నాన్న పేరు ఏమిటి, తండ్రి పేరు? లెమెకు అను ఈ వ్యక్తి. లెమెకు అను ఈ వ్యక్తి నోవహు గారికి జన్మనిచ్చాడు. 5వ అధ్యాయము 30వ వచనము ఆదికాండం. లెమెకు నోవహును కనిన తర్వాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కన్నాడట. అంటే ఇప్పుడు నోవహు గారికి ఎవరున్నట్లు తన కుటుంబంలో? లెమెకుకు పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ సంతానం నోవహు.
లెమెకు అనే వ్యక్తికి నోవాహు గారి తర్వాత మళ్ళీ ఎవరు పుట్టారట? చూడండి, వచనం అందా చదవండి ఒకసారి. లెమెకు నోవాహును కనిన తర్వాత 195 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కన్నాడట. అంటే నోవాహును కనిన తర్వాత నోవాహు గారిని లెమెకు మరీ ఇంకా కొందరికి జన్మనిచ్చాడు. లెమెకు నోవాహును కనిన తర్వాత కుమారులను కుమార్తెలను కన్నాడట. అంటే సంబంధమును బట్టి నోవాహు గారికి ఎవరెవరు ఉన్నట్లు అర్థమవుతుంది? అన్న కాదు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు మాత్రమే. నోవాహు గారు పెద్దోడు. నోవాహును కనిన తర్వాత లెమెకు గారు కుమారులను కుమార్తెలను కన్నాడంటే నోవాహు గారికి ఇప్పుడు ఖచ్చితంగా ఎవరున్నారు? తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. నోవాహు గారికి తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. కానీ ఓడలోనికి మాత్రం ఒక తమ్ముడు ఎక్కలేదు, రాలేదు లోపలికి. నోవాహు గారు ఓడలోనికి వెళ్ళినప్పుడు ఒక చెల్లెమ్మ కూడా ఓడలోనికి వెళ్ళలేదు. ఓడలోనికి ప్రవేశించినది కేవలం 8 మంది మాత్రమే. ఎవరా 8 మంది? నోవాహు గారు, తన భార్య, తన 3 కుమారులు, తన కోడళ్ళు. అంటే నోవాహు గారి ఓడను గురించిన, ఆ రక్షణ ఓడను గురించిన సందేశం ఎవరికి అర్థం కాని స్థితిలో ఉండిపోయింది అక్కడ సమాజం. ఆ రోజు బయట వాళ్ళంటే పక్కన పెట్టండి, తన తోబుట్టువులకు అర్థం అవ్వలేదు. తన తోబుట్టువులు అంటే ఎవరు? నోవాహు గారి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. లెమెకు గారికి జన్మించిన బిడ్డలలో నోవాహు గారి తర్వాత కుమారులు, కుమార్తెలు పుట్టారు. కానీ అన్న ఓడ కడుతుంటే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అన్నకు పిచ్చి పట్టింది. మేమేమో ఇల్లులు కట్టుకుంటున్నాం, మా అన్న ఓడ కట్టుకుంటున్నాడు. ఏందన్నా ఇది అనంటే దేవుడు చెప్పాడు భూమి మీదకి తీర్పు రాబోతోందని తమ్ముడు. దేవుడు చెప్పాడు భూమి మీదకి తీర్పు రాబోతోంది చెల్లెమ్మ అని నోవాహు గారు మాట్లాడుతుంటే ఈ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ మీటింగ్ పెట్టుకున్నారు. మన కుటుంబంలో ఏదో ఒక సమస్య వచ్చి పడింది, మనం ఇల్లులు కట్టుకుంటున్నాం, ఎక్కడ పెండ్లు చేసుకోవాలి, ఎవరికి మన బిడ్డల్ని ఇవ్వాలి, దీంట్లో బిజీగా ఉన్నాం. అన్నకి ఆలోచన ఏమీ కనబడట్లేదు. అన్న ఆలోచన అంతా ఓడను కట్టాలి, ఓడను కట్టాలి, ఓడను కట్టాలి అని అనుకున్నారు. అలా ఓడ నిర్మాణం పూర్తయింది. నిర్మాణం పూర్తయిన తర్వాత దేవుడు చెప్పిన తీర్పు దినం రానే వచ్చింది. దేవుడు చెప్పిన తీర్పు దినం సంభవించినప్పుడు భూమి మీద నిలుచున్నటువంటి ఆ ఓడ ఒక్కసారిగా తేలటం ప్రారంభమైంది నీళ్ళల్లో. నీళ్ళ మీద తేలుచుంటే చుట్టూ ఉన్నటువంటి మనుషులు అనుకున్నారు ప్రతి ఏటా ఆయా కాలాలకు వర్షం పడుతుంది కదా, ఆ రీతిగానే వర్షం పడుతుందిలే అని అనుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ నీరు కాస్త మోకాళ్ళ లోతుకొచ్చేసాయి. ఇది మామూలు వర్షంలా కనబడట్లేదు, వరదతో ముంచెత్తిపోతామేమో అనే ఆలోచన కలిగింది. ఆనాటి కాలానికి ఇలాంటి స్లాబులు, పిల్లర్లు లేనివి. ఏ గుడిసెక్కారో, ఏ టెంట్ ఎక్కారో, ఏ చెట్టు ఎక్కారో తెలియదు ప్రజలు. అలా కాస్త మోకాళ్ళలో తెక్కి ఆ తర్వాత మెడ వరకు వచ్చిన తర్వాత ఇంకా చెట్ల మీదకి ఎక్కారో, చెట్ల కొమ్మల మీద ఉన్నారో మనకు తెలియదు. ఇంక ఇది అయ్యే పని కాదు. ఒక్కసారి వెళ్ళి మా అన్న కట్టిన ఓడ దగ్గరికి వెళ్ళి, అన్నా తలుపు తీ, తలుపు తీ అని కేకలేశారేమో ఆ రోజు. కానీ ఆ ఓడలోనికి ఎన్ని కేకలు వేసినా, ఎంత అరిచినా ఎవరికి అవకాశం లేకుండా పోయింది? తోబుట్టువులకు అవకాశం లేకుండా పోయింది. ఆ రక్త సంబంధికులు కొట్టుకొని వెళ్ళిపోయారు. అంటే ఏం జరిగింది? తీర్పు దినము సంభవించినంత వరకు ఈ పాపాత్ములకు దేవుడు సమయం ఇచ్చాడు. ఏం సమయం ఇచ్చాడు? ఇదేమైనా మంత్రాలు, తంత్రాలు చేస్తే అబ్రాకదబ్రా అంటేనే ఓడ ఇలా ఈ రాత్రికి ఒక క్షణానికి అలా వచ్చేది కాదు. ఇది ఓడ నిర్మాణము కొన్ని సంవత్సరాలు పట్టింది. అన్ని సుదీర్ఘమైనటువంటి సంవత్సరాలు ఓడ నిర్మాణం జరిగేటప్పుడు చుట్టూ ఉన్నటువంటి ప్రజలు
ఆనాడు అప్పటికి ఇంకా ఇలా చెదిరిపోలేదు. మనం చూడండి, తెలుగు భాష మాట్లాడే వాళ్ళంతా తెలుగు ప్రాంతాల్లో ఉన్నారు, తమిళ్ మాట్లాడే వాళ్ళందరూ తమిళ్ అని ఒక దేశం, ఒక రాష్ట్రం, కన్నడ మాట్లాడేవారంతా ఒక ప్రాంతం, గుజరాతీ మాట్లాడే వాళ్ళంతా ఒక ప్రాంతం. అలా చెదిరిపోయి ఉన్నాం ప్రస్తుతానికి మనం భాషను బట్టి. కానీ ఆదికాండం 5వ అధ్యాయము 6వ అధ్యాయం కాలానికి భూమి మీద ఇంకా ఇన్ని భాషలు లేవు. అంటే అందరూ అప్పటికి ఇంకా ఒకే చోటనే ఉన్నారు, చెదిరిపోలేదు. అసలు వాస్తవానికి జలప్రళయం అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత వారికి ఆలోచన వచ్చింది 11వ అధ్యాయం ఆదికాండంలో, మనం ఎక్కడికి చెదిరిపోకుండా ఒక పెద్ద గోపురం కట్టుకుందామని బాబేలు ప్రాంతంలో గోపురం కట్టడానికి సిద్ధపడ్డారు. అంటే వీరి ఆలోచన ఏమిటి? అందరం ఒక చోట ఉందామని ఆలోచన. అందరూ ఒక్క చోటనే ఉన్నా, అందరూ ఒకే ప్రాంతాల్లో నివసించుచున్న ఆ తీర్పు దినం సంభవించిన కాలానికి విశ్వసించిన వారు అతి తక్కువ మంది, విశ్వసింపని వారు అలా కొట్టుకొని వెళ్ళిపోయారు. సాధారణంగా ఆదికాండం 5వ అధ్యాయంలో చాలా తక్కువగా మనం చూస్తుంటాం ఈ సందర్భాలు. ఏముందబ్బా ఆదికాండం 5వ అధ్యాయంలో పలానా ఆయన పలానా వ్యక్తిని కన్నాడు, పలానా ఆయన పలానా వ్యక్తిని కన్నాడు, ఇలా ఈయనను కనెను, ఈయనను కనెను, అదే ఉంటుంది 5వ అధ్యాయం మొత్తం. ఎవరి ఫ్యామిలీలో ఎవరు పుడితే మనకేంటి అని అనుకుంటే పొరపాటు. కానీ ఆ 5వ అధ్యాయంలోనే గొప్ప సందేశం దాచిపెట్టాడు దేవుడు. సర్వలోక ప్రజలారా, ఒకసారి ఆలోచించండి. లెమెకు నోవహును కనిన తర్వాత కుమారులను కుమార్తెలను కన్నాడు. అంటే మీకు బాగా పరిచయం ఉన్నటువంటి నోవహు అను ఈ వ్యక్తికి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు, కానీ ఓడలోనికి వారు రాలేదు. కారణం, అన్న ప్రకటించుచున్న సువార్త చూస్తున్న వీరికి వెర్రితనంలాగా కనబడుతుంది. రక్షణను గురించిన వార్త ఆనాటి ప్రజలకు ఎలా కనబడుతుందట? వెర్రితనంలా కనబడుతుంది. ఆనాటి ప్రజల యొక్క మనస్తత్వాలు ఎలాగైతే ఉన్నాయో, కాలం మారిన తర్వాత కూడా, ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ప్రజల మనస్తత్వాలు అలానే ఉన్నాయని మనము భావించక తప్పదు. కారణం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనాన్ని చూద్దాం. 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. ఆనాడు ఓడను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఏ రీతిగా కనబడింది? నోవహు గారు ఓడ కడుతుంటే నశించుచున్న వారికి అదొక వెర్రి సమాచారంగా అనిపించింది. మనం కొంచెం ఓడ కట్టాలి, కొంచెమైనా సహాయం చేస్తారా అని నోవహు గారు చెప్పారేమో తన తమ్ముళ్లకు చెల్లెళ్ళకు. నీకేంటి ఇది? ఇల్లులు కట్టుకోవాలి కానీ, బలమైన ఒక టెంట్ అన్న వేసుకోవాలి కానీ ఓడలు కట్టుకోవడం ఏంటి అని అన్న చెప్పిన మాట మీద ఒక ఆవగింజంత విశ్వాసం కూడా లేకుండా పోయింది వారికి. ఆవగింజంత విశ్వాసం. ఇందులో ఏదో కొంచెమన్నా సత్యం ఉండొచ్చులే అని ఒక తమ్ముడు ఆలోచించలేదట, ఒక చెల్లెలు ఆలోచించలేదట. ఓ అన్న, ఓ తమ్ముడా, ఓ చెల్లి, ఈరోజు ఓ అక్క, ఆనాటి నోవహు గారితో పోల్చుకుంటే మనం కూడా వయసులో ఆయన కంటే చిన్నవారమే. దేవుడు మనతో మాట్లాడుతూ కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు కట్టబడుచున్న ఓడ రక్షింపబడుచున్న వారికి ఏమై ఉన్నదట? దేవుని శక్తి. ఆనాడు కట్టబడిన ఓడ నోవహు గారి కుటుంబానికి ఏమై ఉన్నదట? అది దేవుని శక్తి. ఈరోజు
ఈ రక్షణ ఓడ అను ఈ సంఘం కూడా స్థాపించబడి నిర్మించబడి ఎంతమందికి సువార్త అందజేయబడుతుందంటే ఇది మనుషుల వలనైనదా, దేవుని శక్తి వలనైనదా? ఆలోచించండి ఒకసారి. అదే చెప్పాడు. ఆ రోజు రక్షణ ఓడ గురించి ప్రకటించిన నోవహు గారి మాటలు అనేక మందికి అర్థమవ్వలేదు, కొందరికి అర్థమయ్యాయి. కుమారులు, కోడండ్రు, భార్య నమ్మారు, విశ్వసించారు, వచ్చారు. ఈరోజు ఇక్కడ ప్రత్యక్షంగా హాజరైన వారు కొందరు, ఆన్లైన్ ద్వారా చూసేవారు కొందరు ఉండొచ్చు. భవిష్యత్తులో ఏం జరిగిందో వినాలని మళ్ళీ ఆన్లైన్లో చూడొచ్చు. విని విడిచిపెట్టి వెళ్ళిపోయామనుకోండి, ఓడ దగ్గరికి వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు, ఓడలోనికి రాలేదు. ఓడ దగ్గరకు వచ్చారు, చూశారు, మా అన్న చేస్తున్న ఈ పని ఒక వెర్రి పని, పిచ్చి పని అనుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత అర్థమైంది మా అన్న చేసినది సరైనదని. ఓడలో భద్రం చేయబడ్డారు. ఆ రోజు ఈ గ్రంథం ముగించబడుతూ ప్రకటన గ్రంథం కంటే ముందున్నటువంటి పుస్తకం యూదా గారు రాసిన పత్రిక. యూదా గారు రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అందులో మొదటి వచనాన్ని చూద్దాం. యూదా గారు రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయము, అందులోని మొదటి వచనం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, ఎందులో మనము ఇప్పుడు ఎందులో భద్రము చేయబడాలట? పాత నిబంధన కాలంలో రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేసినది నోవహు గారి జలప్రళయం కాలంలో ఏమిటది? ఓడ. ఆనాడు ఓడలో భద్రం చేయబడ్డారు. నేడు గ్రంథం ముగిస్తూ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎందులో భద్రం చేయబడాలంటే యేసుక్రీస్తు ప్రభువు అను ఆయనలో భద్రం చేయబడాలి. అక్కడేమో భద్రం చేయబడుటకు ఓడ, ఇక్కడేమో భద్రం చేయబడుటకు యేసుక్రీస్తు ప్రభువే. పాత నిబంధనలో కనబడుచున్న ఓడ ఏ రూపంలోనికి వచ్చేసింది? ఇప్పుడు శరీరధారిగా యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదికి దిగాడు. దేవుడు లోకమును ప్రేమించి పాత నిబంధనలో ఓడలోనికి రండి అని పిలిచాడు. మేము రాము అన్నారు, దేవుడు పొమ్ము అన్నాడు, అంతే. మేము రాము అన్నారు, అవసరం లేదు వెళ్ళిపోండి అన్నాడు. వస్తాము అన్నారు, భద్రంగా ఉండండి అని చెప్పాడు. ఈరోజు పిలుపు ప్రపంచానికి అదే అందుతుంది. సిలువ మీద వ్రేలాడుచున్న ప్రభు నీ కంటికి నా కంటికి ఎలా కనబడుతున్నాడు ఈరోజు? కొందరు అంటారు హేళనగా, ఎగతాళిగా, ఒక కర్రమ్రానుకు, ఒక చెక్క ముక్కకు తనను తాను విడిపించుకోలేక మేకులతో కొట్టబడి, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడి, ప్రక్కలో బల్లెపోటు పొడవబడినటువంటి ఆయన ఈ లోకాన్ని రక్షిస్తాడా? వీరు ఆయన వెంబడించడమా? ఈ ఓడ మనల్ని కాపాడుతుందా? ఈ ఓడలోనికి మనమందరం ప్రవేశించాలా? మేము రాము అని ఎలాగైతే ఆ ప్రజలు అనుకున్నారో, ఆ ఓడను చూసి హేళన చేశారే, ఈరోజు సిలువ మీద వేలాడుచున్న ప్రభువు కూడా ఆయన అంటే ఎవరో అర్థం కాని వారికి అలానే కనబడుతుంది. ఈయన నిన్ను నన్ను ఏం రక్షిస్తాడు అనే అభిప్రాయంలో ఉండిపోయారు ప్రజలు. కానీ దాని వెనుకలు ఉన్నటువంటి పరమార్థమే, నేనే శాసనం రాసొచ్చాను, నేను చనిపోతేనే ఇదిగో మీరు వారసులు అవుతారు అని ఆయన పాత నిబంధన నుండి రాసుకుంటూ వచ్చాడు. ఐఎమ్ యువర్ సేవియర్, నేను మీ యొక్క రక్షణకర్తనని మొదటి పుస్తకంలోనే మొదలైంది రక్షణ గురించి. చూద్దాం, అది ఆదికాండం 3వ అధ్యాయం.
ఏ రోజైతే ఏదెను వనంలో పండు తిన్నారో, పాపములో లోకములోనికి ఎలా ప్రవేశించిందో ఆనాడే చెప్పాడు, నీవు చేసిన ఈ పనికి పరిష్కారము ఒకరే. ఓ సాతానా, ఓ సర్పమా, నీవు చేసిన ఈ పనికి పరిష్కారం ఇది ఎవరి వలన సాధ్యం కాదు, ఆయనే వచ్చి ఈ ప్రజలను భద్రపరుస్తాడని ఆదికాండం 3వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక మంచి రెవల్యూషన్ జరిగింది. రివీల్ చేశాడు దేవుడు, బయలుపరిచాడు. ఏం బయలుపరిచాడు చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. చాలు సిస్టర్. ఎందుకు ఆ వచనంలో అది అనున్న చోట నంబర్ 1 అని క్రింద ఫుట్ నోట్లో ఒక మాట రాయబడింది. ఆయన నిన్ను తల మీద కొట్టును అని అది అని వాడినటువంటి పదానికి అర్థం చెబుతున్నాడు. మీరు అది అని అర్థం చేసుకోకండి, ఆయన అని అర్థం చేసుకోండి అంటున్నాడు అక్కడ. సర్వలోక నివాసులారా, సర్పము మిమ్మును మృంగివేయగా, కాటువేయగా, అందులో నుండి విడిపించుటకు ఒకే ఒక మార్గం, పరిష్కారం, ఒక ఆయన వస్తాడు. మరి కనబడుతున్న ఈయన ఎవరంటే అప్పటికి ఏదైనా తోటలో ఆదాము. ఈయన వలన కాదది, ఆదాము అను ఈయన వలన కాదది. కనబడుతున్న ఈ ఆదాము కాదు, కనబడని ఒక ఆయన వస్తాడు. ఆయన వచ్చి నిన్ను తల మీద కొడతాడు. అంటే ఇప్పుడు మీరు మీ నిరీక్షణ దేని మీద ఉండాలంటే ఈ సర్పమును కొట్టే శక్తి గల మహాత్ముడు ఒక ఆయన వస్తాడు. ఆయన గురించి మీరు ఆలోచించాలి. అలా ఆయన గురించి ఈ గ్రంథంలో చెప్పుకుంటూ 12వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఆదికాండం 12వ అధ్యాయము మార్గము సరళం చేయబడుతూ దశల వారీగా ఆ మరణ శాసనములో ఉన్న అనేక విషయాలు ఒకదాని తర్వాత రివీల్ చేసుకుంటూ వస్తున్నాడు దేవుడు. 12వ అధ్యాయం ఆదికాండము అబ్రహాము గారితో దేవుడు అంటూ 2-3 వచనాలలో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించి వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అన్నాడు. భూమి యొక్క సమస్త వంశములు, భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో దేవుడు ఆనాడే వాగ్దానం చేశాడు. ఇలా పాత నిబంధనలో మనం వెతుకుచూపోతే ప్రతి పుస్తకంలోనూ మనకు యేసు ప్రభు కనబడుతూ వస్తాడు. అంటే ఏం జరుగుతుంది? నేను రాబోచున్నాను, మనుషులు మరణంలోనికి జారిపోకుండా జీవములోనికి నడిపించుటకు నేను భూమి మీద అడుగు పెట్టబోచున్నాను అని ఒక్కొక్క దశలలో ఒక్కొక్క విషయాన్ని అలా అందజేసుకుంటూ వచ్చాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో మోషే గారి మరణానికి ముందు, మోషే గారు మరణించక మునుపు, ఈ కొద్ది రోజుల్లోనే సమయం చాలా తక్కువగా ఉంది, నేను చనిపోతున్నాను, అయితే మీకు ఒక సత్యం చెప్పాలి, నేనైతే వెళ్ళిపోతున్నాను కానీ నాలాంటి మరొక ప్రవక్త రాబోతున్నాడు, మీరు ఆయన చెప్పిన మాట వినాలంటుంటాడు. 18వ అధ్యాయము డ్యూటరానమీ చాప్టర్ నంబర్ 18 అండ్ వర్స్ నంబర్ 18.
వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటల నుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాన్ని గూర్చి విచారణ చేసేదను. అడుగుతానంటున్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత మరొక ఆయన రాబోతున్నాడు. ఆయన చెప్పిన మాట వినకపోతే విచారణ చేస్తానంటున్నాడు. విచారణ అంటే అర్థం ఏంటి? నేను నీతో మాట్లాడాలి, కొద్దిసేపు నిలబడి ఇక్కడ అంటున్నాడు. అక్కడ ఎందుకు నీకు సందేశం పంపించినా నీకు అర్థం అవ్వలేదా? ఆ రోజు ఓడ కట్టుచున్న సమయంలో జరిగినది ఏంటంటే, పాపము ఓడకు బయటంతా ఉంది. అలా పాపము విస్తరించిన చోట ఓడ రోజు రోజుకి ఇలా దశల వారీగా నిర్మించబడుతుంటే దాన్ని ఏమంటారంటే, చుట్టూ పాపం విస్తరించుచుంటే ఓడ రూపంలో కృప వారి మీద అపరిమితముగా వారి మీదకి వచ్చింది. మీరు పాపము చేయకుండా కృపలోనికి రండి. ఎంత పెద్ద ఓడ మీ కొరకు నిర్మించబడుతుంది. ఆ ఓడలో భూలోక జంతువులన్నీ జతలుగా ప్రవేశించాలి. మనకు కొన్నే తెలిసేమో, కొన్ని జంతువులు ఇప్పుడు సమసిపోయాయి, మనుషులు వాటిని వేటాడి చంపేసి అవి లేకుండా కూడా చేశారనేటువంటిది మనకు వినబడుతోంది. నోవహు గారి కాలానికి భూలోక జంతువులన్నీ ఓడలోనికి రావాలనంటే ఆ ఓడ చిన్న గుడిసంత సైజుది కాదు. అది ఆ ఓడ చిన్న పడవ కాదు. అది ఒక మగ ఏనుగు రావాలి, ఒక ఆడు ఏనుగు రావాలి, ఒక మగ సింహం రావాలి, ఒక ఆడు సింహము రావాలి, ఒక మగ ఒంటె రావాలి, ఒక ఆడు ఒంటె రావాలి. అవేమన్నా చిన్న సైజులు. ఓ పెద్ద జిరాఫ్ రావాలి, జిరాఫీ. దాని మెడ ఎంత ఉంటుంది హైట్? ఈ జలప్రలయం అయిపోయేంత వరకు మెడ తగ్గించుకొని వంచుకొని కూర్చో అంటే అవ్వదు. అది దాని మెడ అంత పెద్దది. అంటే స్థలము చాలా ఉంది. ఓడలో కావలసినంత స్థలం ఉంది. రండి అని పిలిచిన భాష లేని, నోరు లేని మూగజీవులకు దేవుని యొక్క పిలుపు అందిన వెంటనే తల వంచి శిరస్సు వంచి ఓడలోనికి వచ్చాయి మూగ జంతువులని మనం పిలుస్తున్నాం. నేనైతే వాటిని మూగ జంతువులు అని పిలవడానికి నాకు ఇష్టం లేదు. నేను వాటిని అంటాను మాట వినిన జంతువులు. మూగ జంతువులు అని మనుషులు అంటున్నారు. మాట వినని మనుషులు కొట్టుకుపోయారు, మాట వినిన జంతువుల లోపలికి వచ్చాయి. అంటే అర్థం ఏంటి? మనుషులు జంతువులను చూసి ఏమంటున్నారంటే మూగ జంతువులు అంటున్నారు. కానీ ఒక విశ్వాసి అవి మూగ జంతువులు అన్నారు, మాట వినిన జంతువులు అంటారు. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం విన్నారు కదా, బయటికి వెళ్ళి ఎవరైనా మనతో భవిష్యత్తులో అవి మూగ జంతువులు అండి అన్నారు అనుకోండి, ఈరోజు ఈ మా సందేశం విన్నారు కనుక మనకు అర్థమవుతుంది అవి మూగ జంతువులు కాదు, మాట వినిన జంతువులు అని మనం అన్నాం అనుకోండి. మాట వినిన జంతువులు అని అన్నామంటే వాళ్ళు మనల్ని ఎలా చూస్తారు చెప్పండి? ఇప్పుడు వీడు వెర్రి మాట్లాడుతున్నాడు, పిచ్చోడు అనుకుంటారు. జంతువులట, మాట వినిన జంతువులట. మేమేమో మూగ జంతువులు, అవే మాట వినిన జంతువు. కానీ మనుషులు ఏమైపోయారు? వినని వారు పాపములోనే ఉండి నశించిపోవడానికి ఇష్టపడ్డారే కానీ కృప అపరిమితముగా రోజుకి ఇలా విస్తరించబడుతూ ఆ ఓడ అంత పెద్దగా నిర్మించబడుతుంటే కృపలోనికి రాకుండా పాపంలోనే ఉంటామని వెళ్ళిపోయారే. పాపము అలా విస్తరించినప్పుడు దేవుని కృప ఆకాశమంతా ఎత్తుకు ఎదిగిపోయింది. అది భూమి మీద పాపం విస్తరించుచుంటే దానికి మించి కృప అపరిమితముగా అలా ఆ రోజు ఓడ రూపంలో నిర్మించబడి రండి, మారుమనసు పొందండి, రక్షణ పొందండి అనే పిలుపు అందింది ఆ రోజు. దీనినే రోమాపత్రికలో ఎక్కడ పాపము
విస్తరించెను, అక్కడ కృప అపరిమితముగా విస్తరించిందట. చూడండి అన్నమాట. 5వ అధ్యాయం రోమాపత్రిక 5 చివరి వచనంలోని చివరి మాట. లెటర్ టు రోమన్స్ చాప్టర్ నెంబర్ 5 21వ వచనంలోని చివరి మాట. అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపమెక్కడ విస్తరించెను అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. పాపమెక్కడ విస్తరించెను, ఆ మాట మీరు ఆలోచించాలి. పాపం ఎక్కడ విస్తరించెను అక్కడ కృప విస్తరించెను అనే పదాన్ని ఉపయోగించలేదు. దాని ముందు ఒక పదాన్ని చేర్చాడు. అక్కడ అపరిమితంగా విస్తరించిందట. పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించిందట. అంటే అంత విస్తారంగా సమృద్ధిగా నీకు అనుగ్రహిస్తున్నప్పుడు నీవెందుకు ప్రియ సహోదరి సహోదరుడా ఈ కృప అనే ఈ రక్షణ ఓడలోనికి రాకుండా నువ్వెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు అంటున్నాడు దేవుడు అక్కడ. అంతే కదా. ఈరోజు యేసు ప్రభువే నీకు నాకు ఒక రక్షణ ఓడ. రండి, ఆయనలో ఉండండి. ఆ రోజు నోవహు గారు ఓడలో ఉండండి అని చెప్పాడు. ఈరోజు ప్రభు యొక్క విశ్వాసులు ప్రేమతో ప్రజలందరికీ ఇస్తున్న పిలుపే యేసు ప్రభువులో ఉండండి అని. ఆ రోజు ఓడలో ఉండండి, ఈరోజు యేసు ప్రభువులో ఉండండి. ఓడలో ఉంటే నువ్వు భద్రము, ఓడలో లేకపోతే బయట తీర్పు, జడ్జిమెంట్. ఒకే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ఆలోచించవా అని మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకా చూద్దామా. ఈ రక్షణకు సంబంధించి ఆయన వచ్చును అని ఆదికాండం 3వ అధ్యాయంలో చెప్పినటువంటి దేవుడే మీకా గ్రంథంకి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ వస్తాడో కూడా చెప్పారు. అడ్రస్ చెప్పి వచ్చాడు ఆయన, అడ్రస్ చెప్పకుండా రాలేదు. మీకా గ్రంథంలో నేను ఎక్కడ పుడతానో చెప్పేసి వచ్చాడు. ఎంత బాగుంటుందో. 5వ అధ్యాయం మీకా గ్రంథం 5వ అధ్యాయం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. 2వ వచనం. బేత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎప్పటి నుండి? యేసు ప్రభువు ఎప్పటి వాడట? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను అనే ఈ పదాలకు అర్థమేంటో తెలుసా? ఇక్కడ ఈ శాశ్వత కాలం అనేది ఒకటి ఉంది, చూసారా? ఈ శాశ్వత కాలం అనే పదాన్ని ఉపయోగించాడు. అది యేసు ప్రభువుకు మాత్రమే చెల్లేది, మనుషులకు చెల్లేది కాదు. ఇది ఒక వ్యక్తి ఈరోజు ఉండి రేపు లేకుండా పోయాడు అనుకోండి. మనం ఎప్పుడన్నా గ్రేవ్ యార్డ్ దగ్గరికి వెళ్ళి సమాధులు ఉన్న స్థలానికి వెళ్తే ఆ సమాధులు బండ మీద రాసింటారు. ఏం రాసింటారు? జననం మరణం. ఈ వ్యక్తి పలానా రోజు జన్మించాడు, పలానా రోజు కన్ను మూసాడు అని స్టార్టింగ్ డే అండ్ ఎండింగ్ డే, ప్రారంభపు దినం ముగింపు దినం, అలా సమాధుల మీద ఆ విధంగా బండ చెక్కించి పెట్టింటారు. ఈ డేట్లో స్టార్ట్ అయింది తన ప్రయాణం, ఈ డేట్లో ముగించబడిందని. కానీ మీకా గ్రంథం 5వ అధ్యాయంలో ప్రభు యొక్క ప్రారంభం, ప్రభు యొక్క ముగింపు చెప్పడానికి అసాధ్యమైంది. అక్కడ అది అసాధ్యమైంది కనుకనే దాన్ని ఏ రీతిగా వర్ణించాడంటే మీకాలో పురాతన కాలం, అది ఏ కాలమో మనకు తెలియదు. అది
ఆది లేనివాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అనంటే ఆది లేనివాడు, అంతము లేనివాడు. అందుకే ఆయన బర్త్ అండ్ డెత్ గురించి పలానా రోజు వచ్చాడు, పలానా రోజు మరణించాడని చెప్పడానికి అసాధ్యమైంది. కానీ అక్కడ ఉపయోగించిన మరొక మాటే ప్రత్యక్ష మగుచుండెను అనే మాట అన్నాడు. ప్రత్యక్ష మగుచుండెను అంటే అర్థం ఏంటి? ఆయా కాలాలలో, ఆయా సందర్భాలలో, ఆయా రీతులుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. పాత నిబంధన కాలంలో ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఆత్మరూపిగా ప్రత్యక్షమయ్యాడు. ఇంతవరకు విన్నారుగా. మీకు ఇంకో విషయం చూపిస్తాను. ఎలాగూ నోవహు గారు ఓడగట్టేటప్పుడు సువార్త వెళ్ళింది అని చెప్తున్నాం కదా. అసలు ఆ సువార్త ఎవరు ప్రకటించారో తెలుసా? నోవహు గారు ఓడగడుతుంటే చుట్టూ ఉన్న ప్రజలు చూస్తూ హేళన చేస్తుంటే ఆ ప్రజలు మీరు ఎగతాళి చేస్తున్నారు, ఈ ఓడలోనే మీకు రక్షణ అని సువార్త ప్రకటించారట. అది ప్రకటించారో లేదో చూద్దాం ఒకసారి. పేతురు గారి పత్రికలోకి వెళ్ళి చూద్దాం ఒక మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. రక్షణను గురించిన వార్త ఏ మనిషి అంత చులకనగా తీసుకోకూడదు. ఆ మధ్యకాలంలో కరోనా వచ్చినప్పుడు అందరూ తీసిపెట్టండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం తీసిపెట్టండి. వచనం ఇంకా చెప్పలేదు. అందరికీ ప్రాణభీతి పుట్టింది. ఎప్పుడు? కరోనా వచ్చిన రోజుల్లో. ఆ కరోనా వచ్చిన రోజు మనమందరము తలుపు తీసి బయటికి కూడా రాలేని భయంతో నిండుకుపోయాం. ఆ రోజు, ఆ మాసములు, అన్ని రోజులు ఆలోచించండి. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు, ఆజ్ఞలు, పగడ్బందీ పోలీస్ వ్యవస్థ, ఎవరు కూడా ఇంటిలో నుంచి బయటికి రాకూడదు. ఒకవేళ ఆ కాలనీలో నుంచి బయటికి వస్తే కాలనీ వాసులు, ఆ కాలనీ యొక్క యంత్రాంగం ఎవరైనా ఉంటే అధికార యంత్రాంగం, మీరు ఎందుకు బయటికి వెళ్ళారు, బయటికి వెళ్ళిన వారు లోపలికి రాకండి, లోనున్నవారు బయటికి వెళ్ళకండి. ఎన్ని రిస్ట్రిక్షన్స్, ఎన్ని కంట్రోల్ సిస్టమ్స్, ఎంత అప్రమత్తమయ్యారు ప్రజలు, జాగ్రత్త పడ్డారు. ఒకే ఇంటిలో ఉన్న తల్లి, బిడ్డలు, తండ్రి, కుమారులు ఇలాంటి బంధాలతో ఇంటిలో ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబ సభ్యులు కూడా ఒకరికొకరు దగ్గరగా వచ్చి కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు లేవే. తల్లి ఒక గదిలో ఉంటే, తండ్రి ఒక గదిలో ఉంటే, కుమారుడు మరొక గదిలో ఉంటే, కుమార్తె మరొక గదిలో ఉంటే, అలా వేరుపరుచుకొని తమ ప్రాణాలను కాపాడుకోవడానికి జాగ్రత్త పడ్డారు. లోపలే ఉండాలి, లేదా ప్రాణం పోతుంది. కరోనా అనే వ్యాధికి భయపడింది లోకం. భవిష్యత్తులో పాతాళం, నిత్య నరకం అనే దానికి భయపడటం లేదు. అదొకటి ఉంది. జాగ్రత్త పడాలి. యేసు ప్రభునందు భద్రం చేయబడాలి. ఎలాగైతే ఆ ఉత్తర్వులు ఇవన్నీ జారీ చేయబడ్డాయో, ఓడ నిర్మించబడుతుంటే కూడా బయట ఉండకండి, లోపలికి రండి, మీరు భద్రంగా ఉంటారని గాస్పల్ జరిగిందట. గాస్పల్, సువార్త. ఆ సువార్త ఎవరు ప్రకటించారో చెప్తున్నాడు పేతురు గారు. నోవహు గారి రక్షణ ఓడ సందర్భం 3వ అధ్యాయం 19 నుండి చూద్దాం. 19వ వచనం నుండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు
ఎవరు వెళ్ళారట? ఆత్మరూపిగానే ఎవరో వెళ్ళారట. ఆత్మరూపిగా ఒక ఆయన వెళ్ళాడట. అక్కడ చూడండి, ఆయన అని ఉంది అక్కడ. ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడట. ఎప్పుడు ప్రకటించాడట? ఓడ సిద్ధపరచబడుచుంటే వెళ్ళి ఆయన ప్రకటించాడట. ఆయన ప్రకటించాడు. మనకు కనబడుతున్నది ఎవరు? ఓడ సిద్ధపరిచే సమయంలో కంటికి కనబడుతున్నదేమో నోవాహు గారు. కానీ నోవాహు గారిలో ఉండి ఓడ సిద్ధంగా ఉంది రండి అని పిలిచింది మాత్రం ఎవరట? యేసు ప్రభు నోవాహు గారిలో ఉండి పిలిచాడట, రండి నాయన అని. రక్షణ ఓడ గురించి అంత చులకనగా తీసుకోకూడదు. ఒకనాటి జనాంగం నిర్లక్ష్యం చేశారు రక్షణ ఓడను గురించిన సువార్త. చివరికి ఏమైపోయారు? నశించిపోయారు. నీ కొరకు ఒక రక్షణ ఓడ నిర్మించబడినప్పుడు అది నా కొరకే అని పిలుపు నీకు వస్తుండగా స్పందించకపోతే ఎలా? పిలిచారు, దానికి మనం స్పందించాలి, రియాక్ట్ అవ్వాలి కరెక్ట్గా. అలా రియాక్ట్ అవ్వకపోతే, సరైన విధానంలో స్పందించకపోతే తప్పెవరిది? ఇప్పుడు నాన్న బాబు ఒకసారి ఇట్రా నాన్న అన్నాను అనుకోండి, ఆ మాటకు నన్నే పిలుస్తున్నాడని ఆ వ్యక్తి రమ్మంటున్నాడు అని నగరకు వచ్చాడంటే అతను సరిగా ప్రవర్తించినట్లు. నేను అలా పిలుస్తున్నా కూడా నా దగ్గరికి రాకుండా వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, నన్ను చూసి అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. చూసే మనకేమనిపిస్తుంది ఇప్పుడు ఆ వ్యక్తిని చూస్తే? ఎన్నో ఎన్నో అర్థాలు వస్తాయి అందులో నుండి. ఇతనికి ఏమైనా గర్వమా? ఇతనికి ఏమైనా అహంకారమా? ఆ పెద్ద మనిషి పిలుస్తున్నా కూడా ఎందుకు కనీసం స్పందించలేదు? ఇదొకటి. ఇప్పుడు రెండవ రకం ఉండొచ్చు. చెవులు వినపడలేదా? మాకందరికి వినపడ్డాయి కదా. ఇతనికి ఏమన్నా చెవులు సరిగా పనిచేయట్లేదేమో, కొంచెం డాక్టర్లు చూపిస్తే బాగుంటుందేమో. బలహీనత. ప్రభువును గురించిన వార్త పెడచెవి పెట్టారట. అసలు పేతురు గారి పత్రిక దగ్గరికి ఎందుకు వచ్చాం మనం? మీకా గ్రంథం నుంచి వచ్చాం మనం ఇక్కడికి. మీకా గ్రంథం 5వ అధ్యాయంలో బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి గ్రామంలో నువ్వు స్వల్పమైన దానవి కావు, ఆయన పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచుండెను అని ఉంది. మరి పురాతన కాలంలో ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఓడ సిద్ధపరచబడుతుంటే పేతురు గారు చెప్తున్నారు, పురాతన కాలంలో ఎలా ప్రత్యక్షమయ్యాడట? ఆత్మరూపిగా ప్రత్యక్షమయ్యాడట. వారు నోవాహు గారిని చూస్తున్నారు, కానీ నోవాహు గారిని నడిపించుచున్న ఆత్మరూపిగా ఉన్న యేసు ప్రభు మాత్రం అర్థం అవ్వలేదు. దానినే మీకా గారు ఏమన్నారంటే, పురాతన కాలంలో మీ కొరకు ప్రభు ప్రత్యక్షమయ్యాడు అంటున్నాడు. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు, ఎలా ప్రత్యక్షమయ్యాడు అని వెతికితే సమాధానం పేతురు గారి పత్రికలో మనకు దొరుకుతుంది. తీర్పు దినం రాకముందే పాపం విస్తరించిన చోట కృప అపరిమితముగా ఉంది అని రోమ పత్రికలో పౌలు గారు వివరిస్తున్నారు. అక్కడ ఇవన్నీ చక్కగా జతపరుచుకుంటూ వెళ్తుంటే మన మెడకు కంఠహారముగా లేదా చెప్పండి ఇది? దానినే సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో నాయన దేవుని మాటలు నీ కంఠమునకు హారముగా ఉండాలంటున్నాడు అక్కడ. సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో 9వ వచనంలో అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములనయ్యుండును అని దేవుని గురించిన మాటల గురించి చెబుతున్నాడు. మనుషులు ఏమి ధరించుకుందుమా, ఏమి అలంకరించుకుందుమా అనే ఆలోచన ఉందే కానీ వాక్యముతో తమ కంఠమును అలంకరించుకోవాలన్న ఆలోచన లేకుండా పోయింది. ఈ 3 వచనాలు చూడండి ఎంత బాగున్నాయి. మీకా గ్రంథంలో చూసాం, ఆయన పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యాడని. ఎలా ప్రత్యక్షమయ్యావు ప్రభు అని అడిగితే పేతురు గారు సమాధానం ఇచ్చారు,
ఓడ సిద్ధపరచబడుచుంటే దేవుని దీర్ఘశాంతం కనిపెట్టిందట అక్కడ. చూడండి ఒకసారి మళ్ళీ వెళ్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. 19 దేవుని దీర్ఘశాంతము. శాంతము, దీర్ఘశాంతము. శాంతమునకు దీర్ఘశాంతముకు తేడా ఏమిటి? శాంతం అంటే నా పేరు శాంతమ్మ అండి అంటే సరిపోదు. పేరులో శాంతమ్మ ఉండి నీ వ్యక్తిత్వం సూర్యకాంతం అయితే కష్టం. పరిస్థితి చాలా భయంకరం. ఇంకొందరు అంటారు నా కోపం వస్తే ఏం చేస్తానో తెలియదంటారు. అంటే ఇంతవరకు ఏమైనావు అంటే ఇంకా శాంతంగా ఉన్నాడు మనిషి. హద్దులుంటాయి, పరిమితులుంటాయి, షరతులుంటాయి. కానీ దేవుడట దీర్ఘశాంతం కలిగి ఉన్నాడట. ఆ దీర్ఘశాంతంతో ఆదాము గారు మొదలుకొని జలప్రళయం వచ్చేంత వరకు దీర్ఘశాంతము వహించి సువార్తను ప్రకటించుకుంటూ వచ్చాడు. మీకు విషయం చెప్పనా? జలప్రళయానికి ముందు ఒక్కొక్కరు బ్రతికిన కాలం ఆలోచిస్తే అందరూ 100 సంవత్సరాలే. ఒకరు 900 అట, ఇంకొకరు 800 అట, ఇంకొకరు 700 అట, ఇంకొకరు 600 అట, ఇంకొకరు 500. అలా ఆదికాండం 5వ అధ్యాయంలో మొత్తం ఎవరెవరు ఎన్ని వందల సంవత్సరాలు బ్రతికారు అనేదే చెబుతూ వస్తాడు. అంత ఆయుష్ ఎందుకు పోసాడు దేవుడు వారికి? మనకు అనిపిస్తుంది దేవునికి మనం అంటే చాలా ఇష్టం లేదేమో, వాళ్ళకేమో అన్నని 100 సంవత్సరాలు ఇచ్చాడు, మనకేమో 60, 70, అంతెందుకు 40 రాగానే మనము చాలా కష్టమవుతుంది జీవితం అని మనం అనుకుంటాం. కానీ ఆ రోజు అన్ని 100 సంవత్సరాలు ఇవ్వడానికి గల కారణం అదే ఆదికాండం 5వ అధ్యాయంలో 2 దైవజనులు కనబడతారు. ఒకరు హనోకు అను దైవజనుడు, మరొకరు నోవహు అను దైవజనుడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ ఆయుష్ను అలా పొడిగించి వీరిని ప్రాణాలతో బ్రతికించి వీరి ద్వారా గాస్పల్ అందించాడు, సువార్త. మీరు బ్రతకండి, ఈ సువార్త వినండి, ఆ సువార్త విని మారుమనసు పొందండి, తీర్పును తప్పించుకోండి అని వారికి ఆయుష్ను అలా పెంచి ఆయుష్ పోసి సువార్తను అందించి అది విన్న తర్వాతనే వారు భూమి మీద నుండి వెళ్ళిపోవడానికి దేవుడు అలా ఆయుష్ను పెంచాడు. ఆదికాండం 5వ అధ్యాయంలో అందరికంటే ఎక్కువ కాలం బ్రతికింది ఎవరు? మెతుషెలా అనే వ్యక్తి. మెతుషెలా ఎవరు? నోవహు గారి తాతగారు, గ్రాండ్ ఫాదర్. మెతుషెలా అనే పదానికి అర్థం ఇతని మరణం తీర్పును తీసుకొస్తుంది, అది మీనింగ్. అది మెతుషెలా అంటే అర్థం మోత్, మెతుషెలా అనే 2 పదాల కలయిక. అది మెతుషెలా అనే 2 పదాల కలయిక. అది మరణం తీర్పును తీసుకొస్తుంది. ఈ మెతుషెలా ఎవరి కుమారుడు? ఇంటికి వెళ్ళి చదవడం టైం లేదు కాబట్టి, ఈ మెతుషెలా అనే ఈ వ్యక్తి ఎవరి కుమారుడు అంటే దేవునితో నడిచి భూమిని విడిచినటువంటి హనోకు గారి కుమారుడు. ఒక దైవజనుడు తనకు కుమారుడు పుడితే ఏ ఆలోచన లేకుండా పేరు పెట్టేస్తాడో చెప్పండి? హనోకు అను ఈ వ్యక్తి యొక్క కుమారుడే, హనోకు గారి కుమారుడే మెతుషెలా. హనోక్ గారు దేవునితో నడిచారట. దేవునితో నడిచిన వ్యక్తి ఒక గుర్తును పెట్టేసి వెళ్ళిపోయాడు. ఏమిటి ఆ గుర్తు అంటే, నాకు కుమారుడు జన్మించాడు, ఈ కుమారునికి నేను మెతుషెలా అని పేరు పెడుతున్నాను. మీరు నా కుమారుని మెతుషెలా 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 అని పిలవాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి సూర్య అని పేరు ఉందనుకోండి, సూర్య అనే పేరు వినగానే మనకేమర్థమవుతుంటుంది? ఆకాశంలో కనపడే సూర్యుడు ఆ విధంగా ప్రజ్వలించాలి నా కుమారుడు అని ఆలోచించి సూర్య అని పేరు పెట్టారు అనుకుందాం కొద్దిసేపు. మరొక వ్యక్తికి డేవిడ్ అనే పేరు పెట్టారు అనుకోండి. పెట్టినటువంటి పేరు యొక్క ఉద్దేశం ఏమిటి అని ఆలోచిస్తే,
పరిశుద్ధ గ్రంథంలో దావీదు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన వలె నా కుమారుడు కూడా దేవునికి నమ్మకంగా జీవించాలి. అలాంటి అర్థాలు ఉంటాయి చూసారా. అలాంటి అర్థాలలో భాగంగానే హనోకు అనే దైవజనుడు, నేను భూమి మీద ఎక్కువ కాలం ఉండను గనుక నా కుమారుడే మీకు ఒక సువార్త సందేశం అవ్వాలి, నా కుమారుడే మీకు సువార్త సందేశంగా మారాలి అని, నా కుమారుడు చనిపోయిన దినం ఈ భూమి మీదకి తీర్పు వస్తుందని ఒక మాట చెప్పి కుమారునికి మెతూషెల అని పేరు పెట్టి చనిపోయాడు. అప్పుడు దేవుడు ఈ కుమారుడు చనిపోకూడదని, ఎందుకంటే చనిపోతే హనోక్ గారు చెప్పిన ప్రవచనం నెరవేర్చబడాలి. ఏమిటి హనోక్ గారు చెప్పిన ప్రవచనం? ఈ కుమారుడు చనిపోతే తీర్పు వస్తుందని. అలా దేవుడు తీర్పును వెంటనే అమలుపరచక మెతూషెలే గారికి భూమి మీద బ్రతికిన మనుషులందరికంటే ఎక్కువ కాలం 969 సంవత్సరాల సుదీర్ఘకాలం ఇచ్చి, పేతురు గారి పత్రికలో దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు ఆయన ఇదిగో ఆ అవిధేయులైన వారి వద్దకు ఆత్మరూపిగా వెళ్ళి సువార్త ప్రకటించచ్చు నిమగ్నమైపోయాడట. అలా నిమగ్నమైపోయిన ఆయన గురించి పురాతన కాలం నుండి ప్రత్యక్షమయ్యాడు. ఆయన బేత్లెహేంలో పుడతాడు అని మీకా గారు చెప్పారు. ఎంత బాగుంది చూడండి వాక్యం. ఈ విషయాలనే సామెతల్లో ఇవి మన మెడకు కంఠహారంగా ఎంత బాగుండాలి అని చెప్తున్నాడు అక్కడ. ఆయన అన్నాడు మనుషులు మారాలంటే ఇక నా మరణమే తథ్యం, వస్తున్నాను, నా వెళ్ళి నేనే ఎగ్జిక్యూట్ చేస్తాను, నేనే రాశాను, నేనే వచ్చి దాన్ని అమలు పరుస్తాను. ఇంత వెలకట్టలేని నన్ను, వెలకట్టలేని నా రక్షణను ఒక వ్యక్తి 30 వెండి నాణాలకు అమ్మేస్తాడని ముందుగానే వ్రాసి పెట్టేశాడు. జకర్యా గ్రంథం చూద్దామా? జకర్యా గ్రంథము 11వ అధ్యాయంలో ఆయన మరణం యొక్క అనేక విషయాలు పాత నిబంధనలు రాసుకుంటూ నెరవేర్చుకుంటూ వచ్చాడు. చూడండి, జకర్యా గ్రంథం 11వ అధ్యాయంలో 12వ వచనాన్ని చూద్దాం. 12, 13 ఈ రెండు వచనాలు. జకర్యా గ్రంథం, బుక్ ఆఫ్ జకర్యా, చాప్టర్ నెంబర్ 11 వర్స్ నెంబర్ 12 and 13. చదవండి సిస్టర్. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నా కీయుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞయ్యగా, నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసి తిని. అలా ఇస్కరియోతు యూదా చేసిన పనిని ఒక ప్రవచన రూపంలో ముందుగానే రాయించి పెట్టాడు. మై బర్త్ అండ్ మై డెత్ అండ్ మై రిజరక్షన్, నా జననం, నా మరణం, నా పునరుత్థానం అన్నీ మీ కొరకు పొందుపరిచాను. ఇవి చదువుకొని నేను చేసిన మేలేంటో గ్రహించి ఈ రక్షణ ఓడలోనికి రండి అని పిలుస్తున్నాడు ఆయన. ఎందుకు పిలుస్తున్నాడు కూడా చూద్దాం. యేసు ప్రభు మనుషులకు చేసిన మేలులో ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయానికి వెళ్ళి చూద్దాం కొన్ని మాటలు. బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ నెంబర్ 37, యెహెజ్కేలు గ్రంథం 37. ఇదొకటి చూసి ఒక 2 మాటలు విని మనం ముగించుకుందాం. ఒకనాడు ఇశ్రాయేలు దేశంలో చోటు చేసుకున్న సంఘటన, సొలొమోను గారి తర్వాత రాజ్యం 2 భాగాలు అవుతుంది. ఒకటి యూదా రాజ్యం, మరొకటి ఇశ్రాయేలు రాజ్యం. అలా విడిపోయిన వారిని
నేను ఒక్కరిగా చేస్తారని 37వ అధ్యాయంలో ఒక క్రొత్త నిబంధన చేస్తున్నాడు ఆయన. చూద్దామా? 16వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 16 నుండి. ఎక్కువ ఉంది కదా, నేను చదువుతాను, దయచేసి చూడండి. నరపుత్రుడా, నీవు కర్ర తునక ఒకటి తీసుకుని దాని మీద యూదా వారిదనియు వారి తోటి వారగా ఇశ్రాయేలీయులదనియు పేలురాయము. మరి ఒక తునక తీసుకుని దాని మీద ఎఫ్రాయిమునకు తునక అనగా యోసేపు వంశస్థులదనియు వారి తోటి వారగు ఇశ్రాయేలు వారిదనియు రాయము అంటున్నాడు. ఏమంటున్నాడంటే, 2 కర్ర తునకలు తీసుకో, ఒకటి యూదా వారిదని రాయి, ఇంకొకటి ఇశ్రాయేలు వారిదని రాయి. ఇప్పుడు నీ చేతిలో ఎన్ని కర్రలు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఈ రెండింటిని 19వ వచనంలో, ఆ 2 తునకలను వారి సమక్షమున నీవు చేత పట్టుకుని వారితో ఇట్లనుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలోనున్న తునక అనగా ఏ తునక మీద ఇశ్రాయేలు వారందరి పేళ్లను వారితోటి వారి పేళ్లను నేను ఉంచితినో, యోసేపు అనే ఆ తునకను తర్వాత యూదా వారి తునకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసేదను అని. ఇప్పుడు 2 వేరు తునకలు కాదు, ఈ రెండింటిని ఒక చోటుకి తీసుకొస్తానని ఇశ్రాయేలు తునక యూదా వారి తునక జతపరిచి 2 తునకలుగా ఉన్న ఈ కర్రను ఒక్క తునకగా చేశాడు. ఇప్పుడు ఎన్నయ్యాయి? 2 వేరుగా ఉన్నది ఇప్పుడు ఏమైపోయాయంటే ఒక్కటయ్యాయి. ఇలా వీరిద్దరిని ఒక చోటికి మళ్ళీ తీసుకొచ్చాడు. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి మన పరిస్థితి ఏంటి? దేవుడికి వారిద్దరంటేనే ఇష్టమేనా? యూదా వారు ఇశ్రాయేలు అంటే వారిద్దరైనా? ఈ కర్రలోనికి మనల్ని చేర్చడా అనంటే, మనల్ని చేర్చే పరినిమిత్తమై ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చక్కటి వివరణ ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులు యూదా వారు మాత్రమే కాదు ఒక్కటయ్యేది, ఇప్పుడు ఎవరెవరు ఒక్కటవుతారో మీరు ఆలోచించండి అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో 11వ వచనం నుండి, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకునుడి. అయినను మునుపు ఈ కర్రకు, అంటే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో 2 వేరు తునకలుగా ఉన్న వీరు ఒకటయ్యారో, ఇప్పుడు ఆ కర్ర తునకలకు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఇంకొకటి చేరుస్తున్నాడు. ఇప్పుడు 3 వేరు తునకలుగా ఉన్న వీరు ఏమవుతున్నారు? 3 వేరు తునకలుగా ఉన్న వీరు ఒకటవుతున్నారు. అదే చెప్తున్నాడు. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఇప్పుడు చాలు సిస్టర్, ఇప్పుడు ఏమైందంటే ఆయన చెప్తూ, క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన మీరు సమీపస్తులయ్యారు. మునుపు దూరస్తులు, ఇప్పుడు సమీపస్తులయ్యారు. సమీపస్తులు అయిన తర్వాత జరిగే మేలేమిటి అని అంటే, గలతీలకు రాస్తూ గలతీ పత్రికలో 26వ వచనం 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3, 26, 27, 28 వచనాలు. గలతీ పత్రిక, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు ప్రభునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఇక మీదట వేరు కారు. ఓ ఇశ్రాయేలీయులారా, ఓ యూదా జనాంగమా, ఓ అన్యజనులారా, ఇక మీరు వేరు కారు, మీరు సహపౌరులు, మీరందరూ ఒకటై ఉన్నారని ఈ లోకమంతటినీ ఏం చేశాడు ఆయన? ఒక్క చోటికి సమకూర్చాడు, దేవునితో సమాధానపరిచాడు. రండి, ఈ రక్షణలోనికి రండి అని పిలుపునిచ్చాడు. అయితే
క్రీస్తును గూర్చిన వార్త, సిలువను గూర్చిన ఈ రక్షణ సువార్త కొందరికి ఇంకా ఎలా వినబడుతోంది? వెరితనముగా ఉంది. రక్షింపబడుచున్న వారికి ఇది దేవుని శక్తి. దేవుని శక్తి చేత, ఆయన బలము చేతనే మనము ఆ వక్రమయ్యామే, కానీ అది మన వలనైనటువంటిది కాదు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఉదయకాలంలో ఒక సందేశం విన్నాం, దాని కొనసాగింపు ఈరోజు సాయంత్రకాలం విన్నాం. ఏం నేర్చుకున్నామని ఆలోచిస్తే, దేవునితో మనలను ఒక్కరిగా చేయుటకు, ఆయన వద్దకు నడిపించుటకు, సాధారణంగా ఎవరైనా వీలునామా రాస్తే ఒక పత్రిక రాస్తారు, లేదా ఒక పత్రం రాస్తారు, లేదా చిన్న ఒక పేపరు, 2 పేపర్లు, 3 పేపర్లు, 4 పేపర్లు రాయొచ్చేమో. కానీ మన యేసు ప్రభు ఏకంగా ఆయన యొక్క వీలునామాని గ్రంథమే రాసిచ్చాడు. ఏమి ఇవ్వగలం, ఏమి చెప్పగలం, ఎలా వర్ణింపగలం? ఆలోచిస్తారని ఆశిస్తూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. నా ప్రభువా, యేసు ప్రభు ద్వారా మేము పొందుకున్నటువంటి మేలు మాటలలో వర్ణింపలేనిది, వివరించలేనిది. రక్షణ ఓడ అను పేరుతో ఇక్కడ ప్రకటింపబడుతున్నటువంటి సువార్త, దీని యొక్క విలువ లోకమునకు అర్థమవుటకు సహాయం చేయండి తండ్రి. నన్నే పిలిచాడు దేవుడు, ఆయనతో సమాధాన పడమని చెప్పాడు, ఓడలోనికి రమ్మని పిలిచాడు. రాకపోతే తీర్పు, వస్తే రక్షణ అనే సందేశం అందింది. ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నానో అని ప్రతి మనిషి తన గురించి తను ఆలోచించడానికి సహాయం చేయండి తండ్రి. ఏ విధంగా మమ్మల్ని పిలిచి మీ మాటలను వినిపించాలని మీ దాసురాలు నా తండ్రి ప్రేమతో ఆహ్వానించి ఉండగా, తనను, తన కుటుంబాన్ని, తన పరిచర్యను, హాజరైన ప్రతి సంఘ సభ్యులను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని ఆదుకొని మీ కృపలో మంచి నేలను పడినప్పుడు ఒక విత్తనం ఎలాగైతే ఫలిస్తుందో, వీరు చేసే ప్రతి పని మీ దృష్టిలో అలా ఫలించుటకు సహాయం చేయమని వేడుకొనొచ్చు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ, ఏమిచ్చినా కూడా మీ రుణం తీర్చుకోలేమని మరొకసారి ఒప్పుకొనొచ్చు. మిమ్మల్ని బహుగా హెచ్చిస్తూ మమ్మల్ని బహుగా తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.